మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారని మార్కాపురం జిల్లా కలెక్టర్ రాజాబాబు వెల్లడించారు. నెల్లూరు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ లారీ ఢీకొనడంతో ప్రమాదం సంభవించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే రక్షించి మెరుగైన వైద్యం కోసం జిల్లా వైద్యశాలకు తరలించారు. తీవ్ర గాయాలైన కొంతమందిని ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఘటనతో ప్రాంతంలో విషాద నెలకొంది. సో వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో అదేవిధంగా ఈ యాక్సిడెంట్లో ఒక 13 మెంబర్స్ చనిపోవడం జరిగింది. సో వారి బాడీస్ అన్నింటిని కూడా మనం ఇక్కడికి తీసుకొచ్చాము. సో ఇప్పుడు ప్రస్తుతానికి అవన్నీ కూడా మనకి పోస్ట్ మార్టంకి ఉన్నాయి. సో ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత బాడీస్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనము ఆల్రెడీ వాళ్ళ బంధువులందరికీ కూడా మ్యాక్సిమం మనం ఇన్ఫామ్ చేయడం జరిగింది. మనం ఆల్రెడీ ఒక 2 కంట్రోల్ రూమ్స్ పెట్టాము. ఒకటి కనిగిరిలో ఉంది, ఒకటి మార్కాపురంలో ఉంది. సో అందరితో టచ్లో ఉన్నాము. అదేవిధంగా మన మార్కాపురం ప్రకాశం జిల్లా కాకుండా నెల్లూరు జిల్లాకు సంబంధించిన వారు కూడా ఉన్నారు కొంతమంది. సో దాని నిమిత్తం కూడా కలెక్టర్ నెల్లూరుతో కూడా మాట్లాడటం జరిగింది. సో బస్సు యాక్చువల్లీ ఈ ట్రావెల్స్ నెల్లూరుదే కాబట్టి అక్కడ వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేశాము. లిస్ట్ అంతా కూడా కమ్యూనికేట్ చేశాము. సో నెల్లూరు కలెక్టర్ కూడా అక్కడి నుంచి మానిటర్ చేసుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి వారికి కూడా కమ్యూనికేషన్ అయితే అందజేయడం అనేది జరిగింది. సో ఏదైతే ఉన్నప్పటికీ కూడా దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. సో మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ బాడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పేరెంట్స్కి అప్పగించడం, వాళ్ళ రిలేటివ్స్కి అప్పగించడం, అట్ ద సేమ్ టైం ఎవరైతే మనకు హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైన సదుపాయం ఇవ్వడం అనేది ది ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి ఆ యాంగిల్లోనే మేము